హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు సార్. ఫస్ట్ టైం ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారిని కూడా ఎక్కడ అంటే పెద్ద విమర్శించినట్టు కనిపించలేదు, కానీ సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనిపించింది. అంటే ఒక్కరినే చేసేసారు, ఒంటరిని చేసేసారు అన్నట్టు. అసలు ఆయన కామెంట్ చూస్తుంటే ఎవరిని విమర్శిస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అర్థం కాలేదు. మీరేం చెప్తారు సార్? మీకేమర్థం? పవన్ కళ్యాణ్ రాను రాను ఒక సీజన్డ్ పొలిటీషియన్ అయ్యాడని మనం చెప్పొచ్చు. మామూలు నేను చాలాసార్లు చెప్పాను కూడా, పవన్ కళ్యాణ్ చాలా మంది ఏమనుకుంటారంటే స్పాంటేనియస్ గా ఆయన ఎమోషనల్ గా మాట్లాడతాడని. ఆ ఎమోషన్లు అన్నీ కూడా కన్స్ట్రక్టెడ్ ఎమోషన్స్, తెచ్చిపెట్టుకున్న ఎమోషన్స్ తప్ప ఆయన ఏమి ఎమోషనల్ గా ఉండడు. వెరీ క్యాలిక్యులేటెడ్ పొలిటీషియనే పవన్ కళ్యాణ్. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడితే అదంతా స్పాంటేనియస్గా ప్రతిదీ స్క్రిప్టెడ్ ఉంటుంది పవన్ కళ్యాణ్. మనం ఈ మధ్య కాలంలో ఆయన మహారాష్ట్రలో వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడాను. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అది ఆవేశంగా ఉన్నట్టు కనబడచ్చు, ఎందుకంటే ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమాలో కొన్ని వందల సార్లు ఆయన డైలాగులు చెప్పిన అనుభవం ఉంది కాబట్టి ఇదంతా కూడా ప్లాన్డ్గా మాట్లాడతాడు. ఈ ఎలక్షన్ మనకి ఎన్టీ రామారావులో కూడా చూసాం. ఎన్టీ రామారావులో కూడా మేమంతా అప్పుడు చిన్నప్పుడు ఆయన స్పీచ్లు చూసేవాళ్ళం. అవన్నీ కూడా చాలా ఆవేశంగా ఉన్నట్టు కనబడతాయి, కానీ దాని వెనక స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. ఇది కూడా అదే పవన్ కళ్యాణ్. నిన్న చూస్తే ఆయన చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా మాట్లాడాడు. ఒక సీజన్డ్ పొలిటీషియన్ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూసినప్పుడు తనకి ఒక డిప్యూటీ సీఎంగా ఒక తెలుగు స్టేట్స్కి ఉన్నప్పుడు వేరే స్టేట్లో జరిగిన అంశం ఇది, వేరే ముఖ్యమంత్రికి సంబంధించిన అంశము, అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశము, అలాగే మూడవది తన ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించిన అంశము. ఈ మూడు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. రెండోది టైమింగ్ ఇప్పుడు 17 రోజులు అయిపోయింది జరిగి, 17 రోజులు కాదు 27 రోజులు అయింది. 27 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. ముందుగా ఆయన ఏం చెప్పాడో చెప్పుకొని దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను. ఆయన ఏం చెప్పాడంటే ప్రధానంగా ఆ రోజు జరిగిన సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ కానీ లేకపోతే వాళ్ళ టీం కానీ వెళ్ళి ఉండి పరామర్శించి ఉండాలి. అది కానీ జరుగుంటే ఈ స్థాయికి వచ్చేది కాదు. అందువల్ల గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నారు అనేది ఫస్ట్ ఆయన మాట్లాడడం. దాని తర్వాత అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యత అని చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఒకవేళ పోలేని పరిస్థితి ఉంటే వాళ్ళ టీము డైరెక్టర్ కానీ వాళ్ళ టీం కానీ ఎవరన్నా వెళ్ళి పరామర్శించ ఉండాల్సింది. దీనివల్ల ఏమైందంటే మానవత్వం లేదా అన్న ఫీలింగ్ జనాలకి వచ్చింది అనేది ఆయన చెప్పాడు. అట్లాగే అల్లు అర్జున్ పోవడానికి సంబంధించి ఆయనకి పర్మిషన్ లేదనే విషయం ఎవరైనా చెప్పుండాల్సింది. అంటే అల్లు అర్జున్కి తెలియకుండానే వెళ్ళాడు అనేది కూడా ఆయన చెప్పాడు. తెలియదు కాబట్టి వెళ్ళాడు. కానీ అట్లాగే చేతులోపడం ఇవన్నీ ఎవరైనా చేస్తారు, ఎందుకంటే చేయకపోతే అహంకారం అనుకుంటారు, కాబట్టి చేతులు ఊపాడు అనేది. అంటే అల్లు అర్జున్ పోవడం కానీ అల్లు అర్జున్ చేతులూపుతూ చేయడం కానీ అదంతా ఏమీ తప్పు లేదనేది ఆయన ఉద్దేశంగా మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇటువైపు రేవంత్ రెడ్డిని కూడా పొగిడాడు. రేవంత్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి ప్లేస్లో, అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇలాగ బిహేవ్ చేసేవాడు. ఆయన చట్టం అందరికీ సమానమే అన్నట్టుగా ఆయన డీల్ చేశాడు అనేది, రేవంత్ రెడ్డిది కూడా ఏమీ తప్పు లేదు అనేది చెప్పాడు. మూడవది పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు, వాళ్ళదేమీ తప్పు లేదు అని చెప్పాడు. మరోవైపు ప్రభుత్వం కొద్దిగా సాఫ్ట్గా వెళ్ళి ఉంటే బాగుండు అనేది ఒక మాట అన్నాడు. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా మళ్ళీ జగన్ని తీసుకొచ్చాడు. జగన్ మీద ఒక రాయి వేశాడు. అంటే జగన్ లాగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేయలేదు, రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంత హెల్ప్ చేశాడు అనేది చెప్పాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు అనేవి సినిమా ఇండస్ట్రీకి అవసరం, లేకపోతే అంత డబ్బులు కలెక్షన్లు రావు, కాబట్టి అది అవసరం అని కూడా ఒక మాట చెప్పాడు. అంటే బేసిక్గా ఇంతేనా చెప్పింది, ఇంకేమన్నా నేను మిస్ అయ్యాను? బేసిక్గా చెప్పింది ఇండైరెక్ట్గా తప్పు అల్లు అర్జున్ టీముది, అల్లు అర్జున్ ఒకటిదాని కాకుండా తప్పు అయితే అల్లు అర్జున్ టీముది అని చెప్పాడు. పోలీసులను ఏమనలేదు, స్టేట్ని కూడా అంటే రేవంత్ రెడ్డిని కానీ ఏమనలేదు. ఇది ఆయన మాట్లాడింది. ఈ మాట్లాడడంలో చాలా బ్యాలెన్స్గా జాగ్రత్తగా మాట్లాడాడు. టైమింగ్ కూడా ఇంపార్టెంట్. 27 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు?
అంటే మొదటిది ఆ, మన రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అవసరం ఉంది. నిన్న దిల్ రాజు మాట్లాడినాక మాట్లాడాడు ఆయన. అంటే ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని ఏ ఏ విషయాల్ని ఎలా మాట్లాడాలని ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక పక్క ఏమో అల్లు అర్జున్ ఫ్యామిలీకి యాంటీగా, అల్లు అర్జున్కి యాంటీగా ఉన్నట్టు కనబడకూడదు. రెండోది రేవంత్ రెడ్డిని పొగడాలి. రేవంత్ రెడ్డి అవసరం గేమ్ చేంజర్కి దానికి ఉంది. మూడవది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కానీ సినిమా పెద్దలను కానీ ఏం అనకూడదు. అట్లాగే నాలుగవది పోలీసులను కూడా ఏం అనకూడదు. అంటే మామూలు సామెత ఉంటుంది, కర్ర విరగకుండా పాము చావకుండా జాగ్రత్తగా మాట్లాడాడు. ఒక రాజకీయ సీజన్డ్ పొలిటీషియన్, మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్, రాజకీయ నాయకుడు తన రాజకీయ ప్రయోజనాల్ని, తన సొంత ఫ్యామిలీ ప్రయోజనాల్ని దెబ్బతినకుండా ఆ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయన ఆచితూచి మాట్లాడాడు. ఇది ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు మనం ఏం మాట్లాడాం ఏం మాట్లాడలేదు అనే దాన్ని బట్టి మనకి విశ్లేషించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఏమేమి మాట్లాడలేదు, అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకున్నాం, అతన్ని పబ్లిక్గా దోషిగా ఎందుకు నిలబెట్టాడు రేవంత్ రెడ్డి, ఎందుకు అసెంబ్లీలో మాట్లాడాడు, ఈ విషయాలు ఏవి అవి ఎత్తలేదు. ఎత్తకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం ఒక స్టేట్కి, ఆయన రేవంత్ రెడ్డిని తప్పుపట్టాడు అనుకో, వీళ్ళందరూ మళ్ళీ రేపు దాని మీద స్పందిస్తారు. అది అక్కడ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఆయన జాగ్రత్తగా మాట్లాడాడు. అందులో పవన్ కళ్యాణ్ని మనం తప్పుపట్టలేము, ఎందుకంటే ఆయన పొజిషన్ అటువంటిది. ఆ విషయంలో రేవంత్ రెడ్డిని ఏమాత్రం తప్పుపట్టినా కూడా తనకి ఇబ్బంది అవుతుంది. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్, రామ్ చరణ్ సినిమాకి కూడా రేపు ఇబ్బంది అవ్వచ్చు. రామ్ చరణ్ సినిమాకి ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో ఒకటి చేసి బెనిఫిట్ షోలు అవి ఇప్పించుకుందాం అనేది ప్లాన్. ఎన్ని కథలు చెప్పినా దిల్ రాజు బయటికి బెనిఫిట్ షోలు ఇవి పవన్ కళ్యాణ్ నోట్లోనే వచ్చిందిగా, దిల్ రాజు ఏమో బెనిఫిట్ షోలు ఇవన్నీ చిన్న విషయం అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఆ మాట అనలేదు కదా, అవి చాలా ఇంపార్టెంట్ అన్నాడు. అంటే మనకు అర్థమవుతుండేది ఏంటంటే రేవంత్ రెడ్డి అవసరం గేమ్ చేంజర్కి ఉంది. ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి ద్వారా ఇది తెచ్చుకోవాలి. అంటే నేను పెద్ద సినిమాలకు కొన్నిటికి మినహాయింపిస్తానో లేకపోతే ఏదో ఒకటి మాట మార్చాలి. అది మార్చాలంటే రేవంత్ రెడ్డికి ఒక బిస్కెట్ వేయాలి. ఇది కనిపిస్తుంది. అందుకని రేవంత్ రెడ్డిని పొలిటికల్గా ఈ అంశాన్ని ఎందుకు డీల్ చేశారనే విషయాన్ని ఆయన తీసుకెళ్ళలేదు. ఇక అట్లాగే అల్లు అర్జున్ తప్పు పడితే కూడా అది మళ్ళీ ఫ్యామిలీ వ్యవహారం అయిపోతుంది, ఫ్యామిలీలో ఇబ్బంది అవుతుంది. అందుకని మొత్తంగా సినిమా వాళ్ళ ఇది తప్పు పట్టారు తప్ప అల్లు అర్జున్ తప్పు పట్టలేదు. అయితే ఆయన పరామర్శించకపోవడం కరెక్ట్ కాదు అన్నాడు కదా, అదైతే కరెక్టే. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే తనకి తెలిసినాక అల్లు అర్జున్ ఏం చేయాలి, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఉండాలి, వెళ్ళిపోయి స్పందించి ఉండాలి. లేదు తను వెళ్ళకపోతే సుకుమార్నో లేకపోతే తన టీమునో వాళ్ళ నాన్ననో ఇమీడియట్గా పంపించి దానికి కొంత ఇది ఉండాలి. కానీ అల్లు అర్జున్ అవి చేయకుండా మంచిగా ఒక గొడ్డలో ఉన్న టీషర్ట్ వేసుకొని సినిమాకి పబ్లిసిటీ అన్నట్టుగా తను మాట్లాడిన విధానం కూడా ఎవరికి నచ్చలేదు. ఏదో తనకి కొంత అహంకారం ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది. అది లేకపోవచ్చు అల్లు అర్జున్కి, కానీ అతను వేసుకున్న టీషర్ట్ కానీ అతను లేటుగా స్పందించడం కానీ ఇవన్నీ కూడా అల్లు అర్జున్ పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా అతను ఐకాన్ స్టార్ టీషర్ట్లు వేసుకోవడం, అరెస్ట్ అయినాక కూడా అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా పోలీసులు వచ్చుంటే ఇతను క్యాజువల్గా టీ తాగుతూ వెయిట్ మీరు ఇది బెడ్రూమ్ వరకు ఎందుకు వచ్చారు అది ఇదని వాళ్ళని ఇది చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇతనికి కొంత అహంకారం ఉంది, ఈగో ఉంది అన్న ఒకరు అక్కడ చనిపోయి ఉంటే ఇతనికి ఇది చేయకుండా ఏమాత్రం పశ్చాత్తాపం లేదు అన్న కాంటెక్స్లో, మామూలుగా వేరే కాంటెక్స్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడితే ఓకే. కానీ ఇవన్నీ అల్లు అర్జున్ మీద కొంత జనాల్లోకి నెగటివ్ ఇది తీసుకెళ్ళింది. అది పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి అనేక క్రైసిస్లు చూసిన వ్యక్తి కాబట్టి తనకి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా స్పందించి ఉండాలి అనేది అండర్స్టాండింగ్. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చే ప్రశ్న ఏంటంటే, సరే అల్లు అర్జున్ చేయలేదు, మీరెందుకు చెప్పలేదు అల్లు అర్జున్కి, నువ్వెందుకు రెస్పాండ్ అవ్వలేదు, నువ్వు అప్పుడే రెస్పాండ్ అయ్యి చెప్పుండొచ్చు కదా, అల్లు అర్జున్ పోవాలి అనేది నువ్వు డిమాండ్ చేసి ఉండొచ్చు. లేదు పబ్లిక్ డిమాండ్ చేయలేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పావా, చిరంజీవి చెప్పాడా, గైడ్ చేసి ఉండొచ్చు కదా. చిరంజీవిని అనేక సార్లు అల్లు అరవింద్ గైడ్ చేశాడు కదా. చిరంజీవిని అల్లు అరవింద్ గైడ్ చేయకపోతే, అనేక చిరంజీవికి సంబంధించిన క్రైసిస్ని అల్లు అరవింద్ డీల్ చేయకపోతే ఈ స్థాయికి చిరంజీవి వచ్చాడు కాదు. చిరంజీవికి సంబంధించిన మొత్తం మేనేజర్ వ్యవహారాలంతా, స్ట్రాటజిక్ వ్యవహారాలంతా అల్లు అరవింద్ చూసుకున్నాడు. మరి ఇప్పుడు
వాళ్ళకి ఒక ఫస్ట్ టైం లైఫ్లో ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు మీరెందుకు అదంతా గుర్తుపెట్టుకొని చేయలేదు అన్న విమర్శలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా వస్తాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయనకున్న లిమిటేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ లిమిటేషన్స్, పొలిటికల్ లిమిటేషన్స్ ఆయనకి ఉన్నాయి కాబట్టి ఆయన ఇంతకంటే వేరే విధంగా స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పొజిషన్లో మనం ఉంటే ఆయన స్పందించిన విధానాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో ఇప్పుడు రెండోది ఏంటంటే బీజేపీ ముందు నుంచి వ్యతిరేకిస్తుంది రేవంత్ రెడ్డిని ఈ విషయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి బండి సంజయ్ వాళ్ళ మిత్రపక్షమే అది, కానీ బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని పొగిడేసరికి వ్యతిరేకించాడు. కానీ రేవంత్ రెడ్డిని పొగడకుండా ఆయన తిట్టలేడు కదా బీజేపీ లాగా. ఎందుకంటే ఆయన పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన ఓన్లీ జనసేన నాయకుడు కాదు. కాబట్టి ఆయన్ని తప్పుపట్టడం అయితే కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. కాకపోతే ఆయనకి చాలా ప్రశ్నలు కూడా వస్తాయి. అది వచ్చినా పర్వాలేదు అనుకొని ఆయన తన పొజిషన్ని జాగ్రత్తగా డీల్ చేశాడని, ఒక మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకులాగా పవన్ కళ్యాణ్ డీల్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే అంబటి రాంబాబు కూడా జాగ్రత్తగా ప్లాంట్గా మాట్లాడాడు. 27 రోజుల తర్వాత స్పందించాడు.